గోల్కొండ ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 300 కుటుంబాలు, దళితులు, అలాగే ఎస్టీ సంబంధించినటువంటి ఒక 40 కుటుంబాలు, అలాగే ఇతర పేదలందరూ కూడా ఈ గోల్కొండ ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్కి 10 మీటర్ల దూరంలోనే ఉన్న కాలనీ. దీనికి సుమారుగా 3, 4, 5 నెలల నుంచి వారానికో 2 నెలలకో మంచినీళ్ళ కోసం నీళ్ళు ఇస్తారు. ఇది 2004 ఫ్లోరైడ్ గ్రామంగా ప్రభుత్వం గుర్తించింది. 3,40,00,000 రూపాయలు తీసి అక్కడ జానకిరాంపురం కాడ వరహా నదిలోని 3 పెద్ద బావులు తీశారు. ఇసుక మొత్తం తవ్వడం వల్ల, ఇసుక మాఫియా వల్ల అక్కడ ఈరోజు బోరు బావులన్నీ కూడా అడిగట్టిపోయాయి. నీళ్ళు లేవు. రోలుగుంట మెడ్ క్వార్టర్లో నీళ్ళు లేవు. ఎంపీడీ ఉన్నారు, ఎంఆర్ ఉన్నారు, పోస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. హాస్టల్లోనే ఏ ఉన్నాయి, నీళ్ళు లేవు. ఏ నీళ్ళు తాగుతారంటే ఏవో కథ, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఆ బోర్లు కూడా నీరు బయట రావట్లేదు. అందుకని మేము చెప్తున్నాం, 3,40,000 రూపాయలతో ఆ రోజు ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతుంది. రోలుగుంట పంచాయతీలో సుమారుగా 10,000 మంది జనాభా ఉన్నారు, 1,300 మంది జనాభా ఉన్నారు. ఈరోజు నీళ్ళు లేకుండా వాళ్ళు అడిగేది భూములు అడగలేదు, రుణాలు అడగలేదు, కార్లు అడగలేదు. బాబు మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో 6 కోట్లు అమృతధార ద్వారా 6 కోట్ల రూపాయలు 2003లో 2002లో నిధులు ఇచ్చారు. ఆ నిధులు ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదని చెప్పేసి కలెక్టర్ గారికి అధికారులను అడుగుతున్నాం. లేకపోతే 6 కోట్ల రూపాయలు అమృతధార హాస్పిటల్ దగ్గర పెద్ద బోర్డు ఇట్టారు. మేము జలదేవ్ మొత్తం స్వచ్ఛమైన నీళ్ళు తాగాలని. కిడ్నీ రోగాలు, అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము చెప్పింది ఏంటంటే 6 కోట్ల రూపాయలు రేపు ఎన్నికల ముందే ఖర్చు పెట్టాలా. పవన్ కళ్యాణ్ బాబు గారు మేము వచ్చేది మాత్రం ప్రతి ఇంటికి 50 లీటర్లు నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తామన్నారు. కానీ రోలుగుంట కేంద్రంలో మీరు నీళ్ళు తాగండి, మీరు నీళ్ళు తాగండి. కలెక్టర్ మేడం గారు కానీ అధికారులు కానీ ఈ ఫ్లోరైడ్ నీళ్ళు తాగాలి. వారం రోజుల్లోగా ఇక్కడ కానీ నీళ్ళు కానీ ట్యాంకుల ద్వారా నీళ్ళు రాకపోతే పెద్ద ఎత్తున బిందులొట్టుకొని ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తు ఆందోళన నిర్వహిస్తాం. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ర్యాలీ చేస్తాం.